హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ఒట్టాక్ వన్. సో గైస్, ఈ వీడియోలో మనమైతే బెంటెన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకు తెలుసు బెంటెన్ వచ్చేసి ఎంత పాపులర్ షో అని. సో అందుకే ఈ వీడియోలో బెంటెన్ గురించి అయితే ఒక టాపిక్ అయితే మీ వరకు అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామంటే, సో మన బెంటెన్ ఆమ్నివర్స్ అయితే ఉంది కదా, సో ఆ ఆమ్నివర్స్ నుంచి కొన్ని బెస్ట్ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అయితే నేనైతే రికార్డ్ అయితే చేశాను. అండ్ అవైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట, అండ్ చూపిస్తాను అన్నమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. టాప్ 10 బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్సెస్ ఆఫ్ బెంటెన్ ఆమ్నివర్స్. సో ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయాలని భావిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10, గ్రాస్ షాకర్. గ్రాస్ షాకర్ టాప్ 10లో ఎందుకు పెట్టానంటే, మన గ్రాస్ హుప్పర్ అయితే ఉంటాడు కదా, సో వాడైతే చాలా బక్కా ఉంటాడు. కానీ మన ఈ బెన్లో చూసుకుంటే చాలా కూల్గా అయితే ఉన్నాడు అన్నమాట. సో అందుకే నేనైతే టాప్ 10లో పెట్టాను. 9th ప్లేస్లో మన స్పైడర్ మ్యాన్కి ఉంటుందన్నమాట. ఈ స్పైడర్ మ్యాన్కి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే నాకైతే ఫస్ట్ స్టార్టింగ్లో మన ఫీడ్బ్యాక్ అయితే గుర్తొచ్చారనమాట. సో అందుకే నేనైతే టాప్ 9లో అయితే పెట్టాను. సో చూసుకోండి ఎంత కూల్గా అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అయ్యాడో. సో ఇదైతే పక్క 9th ప్లేస్ అయితే డిజర్వ్ చేస్తుంది, అందుకే అయితే 9th ప్లేస్లో అయితే పెట్టాను. నెంబర్ 8, దీని పేరైతే సక్క వాళ్ళకి అత్తలేదు, స్నియరు. అబ్బా ఏమన్నా ఉందా గైస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి. సో వన్ ఆఫ్ ద కూలెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఏలియన్ వచ్చేసి చాలామందికి నచ్చదు, కాకపోతే దీని ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారన్నమాట. ఒక్కసారి దాని ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూసుకోండి. ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వరకు బెంటెన్ ఆమ్నివర్స్లో తప్ప వేరే ఏ సీజన్లో దొరకదన్నమాట. సో కాబట్టి అందుకే దీనికైతే నేనైతే ఈ ప్లేస్లో స్థానం అయితే ఇచ్చానన్నమాట. సో మీరేమంటారు కామెంట్ చేయండి. నెంబర్ 7, బ్లాక్స్ డిజర్వ్ చేస్తుంది. నా ఫేవరెట్ ఏలియన్స్ లిస్ట్లో ఈ బ్లాక్ సీరియల్ వచ్చేసరికి పక్కా ఉంటుంది గైస్. ఇది ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్ వచ్చేసరికి సో చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో మీ ఫేవరెట్ ఏలియన్ ఏంటో కామెంట్ చేయండి. టాప్ 6లో 3 ఏలియన్స్ అయితే పెట్టాను. ఫస్ట్ది డైమండ్ హెడ్. నెక్స్ట్ హీట్ బ్లాస్ట్ అండ్ స్టైలిష్ స్వాంప్ ఫైర్. ఈ మూడింటిని 6th ప్లేస్లో పెట్టేందుకు కారణం ఏంటంటే సిమిలారిటీ అన్నమాట. ఒక్కసారి ఈ 3 ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధానంని చూడండి. ఈ 3 ఒకేలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఫస్ట్ హ్యాండ్స్, నెక్స్ట్ లెగ్స్ అండ్ థర్డ్ హెడ్. సో అందుకే నేను ఈ 3 ఏలియన్స్ని 6th ప్లేస్లో అయితే పెట్టాను అన్నమాట. అండ్ మీరే ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి, మూడిట్లలో సెలెక్ట్ చేసుకొని 6th ప్లేస్లో అయితే పెట్టుకోండి అన్నమాట. సో ఏ ఏలియన్ని పెట్టుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి. సో అందుకే ఈ 3 ఏలియన్స్ని నేనైతే 6th ప్లేస్లో అయితే పెట్టాను. ఈ మూడిట్లో నాకు చాలా ఫేవరెట్ అయిన ఏలియన్ డైమండ్ హెడ్ అన్నమాట. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయటం లేదు. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. అండ్ ఇప్పుడు మేక్ ష్యూర్ యూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు టాప్ 5 బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ బెంటెన్ ఆమ్నివర్స్. 5th ప్లేస్లో మన ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏలియన్ గైస్. ఒక్కసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే బెంటెన్ క్లాసిక్లో ఏలియన్స్ ఎలాగైతే ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాయో, ఈ ఆమ్నివర్స్లో కూడా ఈ ఫీడ్బ్యాక్ కూడా అలానే ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మన 4th ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ టాప్ 4లో ఉండే ఏలియన్ పేరు మీకే వదిలేస్తున్నా. దిస్ ఈస్ యువర్ క్వశ్చన్. అండ్ ఏలియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గాయస్ ఒక్కసారి ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు 10 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీసారి అయితే చూడండి ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉందన్నమాట. సో ఆ లెగ్స్ ట్రాన్స్ఫార్మ్ అవడం, అది వంగినప్పుడు దాని భుజాల్లో నుంచి ఆ రాడ్స్ బయటకు వచ్చే సీన్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యాక సో మెరుపులు అయితే పడుతున్నాయి కదా, సో ఆ మెరుపులు వాడే సీన్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కేక్ అంటే కేక్ ఉంది. అందుకే దీన్ని అయితే ఈ స్థానంలో అయితే పెట్టాను. సో అండ్ మన నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి అయితే వెళ్ళిపోయే ముందు గైస్ వీడియోకి అయితే లైక్ చేయకపోతే పక్క లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు మన 3rd ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి వ్యాంపైర్.
ఏంటి బ్రో ఈ చెత్త ట్రాన్స్ఫర్మేషన్ పెట్టినైతే దీన్నైతే పక్కకు తీసి పడేయకండి. ఒక్కసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వినండి. ఎంత మీకైతే స్కేరీ మూడ్లోకి అయితే వెళ్ళి తీసుకువెళ్తాయి. అందుకే నేనైతే దీన్ని టాప్ 3 పొజిషన్లో అయితే పెట్టానన్నమాట. సో ఇప్పుడు మన టాప్ 2కి అయితే వెళ్ళిపోతే గ్రావిటాక్. గైస్ నిజంగా చెప్తున్నా ఈ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి ఓవరాల్ బెన్ 10 ఆమ్నివర్స్ సిరీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గైస్. ఒక్కసారి ఆ కాళ్ళు ఆ చేతులు పెద్దగా సీన్ అయితే ఒక్కసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ నిజం చెప్తున్నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏలియన్ గైస్ ఇదైతే. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఈ ఏలియన్ వచ్చేసరికి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టాప్ 1లో కొన్ని ఏలియన్స్ అయితే పెట్టాను అన్నమాట. ఆ ఏలియన్స్లో మీకు నచ్చిన ఏలియన్ని సెలెక్ట్ చేసుకొని టాప్ 1లో అయితే పెట్టుకోండి, ఓకేనా. టాప్ 1లో ఫస్ట్ ఏలియన్ ఏంటంటే గ్రాస్ హూపర్. అటామిక్స్. మృగరాజు వైల్డ్ మట్. ఏలియన్ ఎక్స్. One of my favorite, Mad Ben Webik. ఇది కదా ట్రాన్స్ఫర్మేషన్ అంటే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తే అటాక్ ఆన్ టైటన్లో మన ఎరెన్ టైటన్లో మారినప్పుడు ఎలా వస్తుందో సో నాకు కూడా అలానే వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ వీడియో పైన పార్ట్ 2 కావాలంటే పక్కా కింద కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అనేది కామెంట్ చేయండి. మీకోసం నేనైతే త్వరలో పార్ట్ 2 కూడా తీసుకొస్తాను. అండ్ వీడియో ఫుల్గా చూస్తుంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, ఆ క్వశ్చన్కి అయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ బాయ్ గైస్.